ज्ञानञ्जनशलाकया शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. తిరువత్తియార్ ఆ స్వామి క్షేత్రం పేరు. అక్కడ ఉన్న ఆరామంలో శివుడి తోటలో ఈమెను విడిచిపెట్టి కళ్ళు నీళ్లు తుడుచుకుని వచ్చేసారు వాళ్ళు. అక్కడ ఉన్నది. అక్కడున్న అమ్మవారి పేరు త్రిపుర సుందరి, శివుడి పేరు త్యాగేశ్వరుడు. చిత్రం, అక్కడ మొత్తం 50 అక్షరాలకి ఒక్కొక్క లింగం చొప్పున 50 శివలింగాలు ఉంటాయండి ఆ క్షేత్రంలో. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అది. అలా ఒక్కొక్క శివాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఇప్పటివరకు ఎన్ని శివాలయాల పేర్లు చెప్పుకుంటాం గుర్తు తెచ్చుకుంటే, కాశీలో కూర్చుని ఎన్ని ద్రవిడ దేశ శివాలయాలను స్మరించుకునే భాగ్యం ఇచ్చాడు మనకి ఇక్కడ. మొత్తానికి అటువంటి అద్భుతమైన ఈ క్షేత్రంలో సరిగ్గా ఆమె అక్కడ విడిచిపెట్టి అక్కడ ఉంటూ ఉన్న సమయంలో ఆ తిరువట్టీశ్వర ఆలయానికి వచ్చాడు సుందరారు. ఇదంతా శివుడి యొక్క కూర్పు. ఆ సమయంలో అక్కడికి వచ్చి ఆయన పరవశించి స్వామిని కీర్తిస్తున్నాడు. అక్కడ ఆమెను చూశాడు. చూసిన వెంటనే మళ్ళీ మనస్సు మొగ్గింది ఆమె మీదకు. శివుడి దగ్గర పాట పాడుతూ ఆమె మనస్సు నా మీద వచ్చేటట్టు, ఆమెతో నాకు వివాహం ఏంటట్టు చెయ్యవా అని అడిగాడు. ఇక్కడ ఇదేమిటి ఇలాంటి పనులు ఆయనకి ఆ శివుడికి అప్పచెప్పేది. మొత్తానికి సరే చేస్తాను అన్నాడు. ఆమెకి కనబడ్డాడు స్వప్నంలో. కనబడి ఇక్కడికి వస్తూ రోజు నన్ను సేవించుకుంటున్నాడు, పాటలు పాడుతున్నాడే అని. చాలా గొప్ప భక్తుడు సుందరారు, నువ్వు వినుంటావులే పేరు. ఆయనతో వివాహం చేసుకుని క్షేమంగా ఉండు అంటే, నువ్వెవరిని నిర్దేశిస్తే వాడిని చేసుకుంటాను అన్నాను గనక నువ్వు నాకు కనబడ్డావు, చేసుకుంటాను. కానీ ఆయన ఇదివరకే పెళ్ళైపోయి సుఖంగా అక్కడ ఉన్నాడు అన్న విషయం తెలిసింది. ఆయన నువ్వు చెప్పావు కనుక నేను రెండో భార్యగానే వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నన్ను వదిలి వెళ్ళనని ఆయన ప్రతిజ్ఞ పడితే చేసుకుంటాను. అది నీ ముందు ప్రతిజ్ఞ పడితే నేను తప్పకుండా చేసుకుంటాను, కండిషన్. సరే అన్నాడు శివుడు. మర్రోజు నేను వెళ్ళి నిన్ను అడిగాను కదా, నన్ను ఏం చేసావు? ఆమెతో ఏమైనా రాయబారిని నడిపేవా? ఇదే పని నీకు. నువ్వెవరినో ప్రేమిస్తే నువ్వు రాయబారిని నడపాలి ఇక్కడ. సరే ఏం చేస్తాను? చేశానయ్యా. అయితే ఆమె ఏమందంటే, నా ముందు ప్రతిజ్ఞ చేయమనంది. రేపు మీరిద్దరూ వచ్చేయండి, ఆమె ముందు నువ్వు ప్రతిజ్ఞ పట్టాలి, నిన్ను వదిలి కదలను అని ప్రతిజ్ఞ పట్టాలి. సరే నీ ముందు అంటే ఈ లింగం ముందుకు వచ్చి ప్రతిజ్ఞ పడతాను. నేను ప్రతిజ్ఞ పట్టే సమయంలో నువ్వు అక్కడ పొగడు చెట్టు కిందకెళ్ళి దాక్కో. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి పొగడు చెట్టు దగ్గర ఉండు, నేను ప్రతిజ్ఞ పడతాను ఇక్కడికి వచ్చి. అంటే అర్థం ఏంటి? శివలింగంలో శివుడు ఉండకుండా పొగడు చెట్టు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆమెను తీసుకొచ్చి శివలింగం ముందు ఈయన ప్రతిజ్ఞ పడతాడు. శివుడిని అక్కడికి వెళ్ళిపోమన్నాడు కనుక శివుడు అక్కడ ఉండడు. అప్పుడు శివుడి ముందు ప్రతిజ్ఞ పట్టినట్టు అవ్వదు కదా. ఈ బాధ ఎందుకంటే, ఒక చోట ఉండమంటే ఉండలేడు ఈయన. తిరిగే కాళ్ళు ఓరుకో. ఈ క్షేత్రం ఆ క్షేత్రం తిరగాలని సరదా, అంతేగాని మీరు వంచాలని కదా ఆయన ఉద్దేశం. ఈ తిరిగేవాడిని ఒకచోటే పడి ఉండు అంటే ఎక్కడ ఉంటాడైనా. పై ఈయన అప్పచెప్పాడు, ప్రతి క్షేత్రం తిరిగినామా ఇది పాట కట్టు అని. ఇక్కడ మరి ఆ పని చేయాలంటే ఉండకూడదు, కానీ ప్రతిజ్ఞ చేస్తే కానీ ఆమె దొరకదు కనుక నువ్వప్పుడు ఇక్కడి నుంచి పొగడ చెట్టు కిందకి వెళ్ళిపో. అప్పుడు నేను ఈ లింగం ముందు, అప్పుడు శివుడు ఇక్కడ లేడు కదా, కాసేపు వెళ్ళు, మా ప్రతిజ్ఞ అయిపోయి మళ్ళీ వచ్చి అప్పుడు నీ ముందు ప్రతిజ్ఞ కట్టినట్టు ఉండదు కనుక అన్నాడు. ఇంత తెలివైన వాడువా? సరే అలాగే చేయన్నాడు. మళ్ళీ ఆమె కల్లో కనబడ్డాడు. రేపు అతను ప్రతిజ్ఞ చేస్తానన్నాడు. లింగం ముందుకు ప్రతిజ్ఞ చేస్తానంటే అంటాడు, కానీ నువ్వేం చెప్తావంటే పొగడు చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేయని చెప్పాడు. ఈ మాట ఆమెకి చెప్పినట్టు ఈయనకి తెలియదు సుందరారికి. మర్రోజు వచ్చినప్పుడు ప్రతిజ్ఞ దగ్గరికి శివలింగం దగ్గర తీసుకెళ్తుంటే, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, ఏదో సంప్రదాయంగా ప్రతిజ్ఞ పట్టమన్నాను, కానీ ఈ చిన్నపాటి ప్రతిజ్ఞకి లింగం ముందెందుకు, ఆ పొగడు చెట్టు కిందకి వెళ్ళి ప్రతిజ్ఞ పట్టు. ఇంకేం చేస్తాడు? పొగడు చెట్టు కిందకి వెళ్ళి ప్రతిజ్ఞ పట్టాడు. ఏమి తిప్పాడండి! దీన్ని ఇరుకులో పెట్టడం అంటామో లేకపోతే ఏమిటో కానీ భలే లీల చేశాడు శివుడు. మొత్తానికి అక్కడ ప్రతిజ్ఞ పట్టాడు.
మనసు బాధపడింది. కొంతకాలం కదలకుండా అక్కడ ఉండవలసి వచ్చింది దానికి. ఇక్కడ ఆఖరికి ఇంకా ఉండలేక ప్రతిసారి నీ లీల బాగుందయ్యా, ఏం చేస్తాం, బాధ కలిగినా ప్రేమ కలిగినా నీ మీద పాడుకోవడమే తప్ప నాకు ఏ స్థితిలైనా ఊతం ఒక్కటే, అది చాలు, నీ 5 అక్షరాల మంత్రమే నాకు ఊతము. ఆ పంచాక్షరిపై పదిగం పాడి దీనితోనే ఆనందంగా అక్కడ గడిపేస్తున్నాడు. ఇలా బాగుంది కానీ కొంచెం బాధ కూడా కలుగుతోంది ఇక్కడ. ఇలా ఉంటే అప్పుడు ఒక పని చేశాడు ఆయన, ఎలాగోలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. శివక్షేత్రంలో స్వామి ముందు పాట పాడి, ప్రతిజ్ఞ పట్టిన మాట వాస్తవమే కానీ నువ్వు నన్ను క్షమిస్తావని కూడా నాకు తెలుసు, నేను ఊరూరా తిరిగి కీర్తన చేయలేకపోతే ఉండలేకపోతున్నానయ్యా, నిన్ను కీర్తించాలనుకుంటున్నాను, నిన్ను అనుమతి వేడుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ నీ అనుజ్ఞ తీసుకుని వెళుతున్నాను అన్నాడు ఆయన. అనుజ్ఞ ఇచ్చాడో లేదో కూడా పట్టించుకోలే. కొందరికి అలవాటు ఉంది, అనుమతి తీసుకుంటారు లేదా అనుమతి ఇచ్చారనుకుని వీడియో చేసేసుకుంటాడు. ఇలాంటి వాళ్ళు భక్తులు కొందరు ఉంటూ ఉంటారు. ఇక్కడ మీ అనుమతి లభించినట్టేనండి అన్న శిష్యులు చాలామంది ఉంటూ ఉంటారు. ఇక్కడ అంటే చాలా గొప్ప, అదొక మొండితనం. అలా అనుమతి తీసుకుని ఊరు దాటాడో లేదో కళ్ళు పోయాయి సుందరార్కి, నేత్రాలు పోయాయి. చూసారా, ప్రతిజ్ఞే, మాట మాటే, ఏ లెక్క ఆ లెక్కే. నువ్వు ఎంత కైలాసం నుంచి వచ్చినా, నువ్వు ఎంత సఖుడువైనా నేను కాలస్వరూపుణ్ణి, దేనికి ఆ లెక్క ఆ లెక్కే. మాట తప్పిన దోషం చేత నేత్రములు పోయే ఇతరికి. ఇంకక్కడి నుంచి కళ్ళు కనబడకుండా తడుముకుంటూ క్షేత్రాలు తిరుగుతున్నాడు. ఈయన పంతం ఈయనదే. నువ్వు నా కళ్ళు కనబడనీకపోయినా నీ క్షేత్రాలు తిరుగుతాను, పాడతాను. ఎలా పాడతావు? నువ్వు నన్ను అధపాతాళకి నెట్టేసిన, మహాసింహాసనం మీద కూర్చోబెట్టిన నడిచి పాడతా. ఎందుకంటే నిన్ను నమ్మినవాడు ఎలా కష్టపడతాడయ్యా. నాకు ఊతం ఉంది తెలుసా, గుడ్డివాడికి ఏదో ఊతం ఉంటుంది, నాకు నీ పంచాక్షరి మంత్రం ఊతగా ఉంది, దీనితో నేను వెళతానని బయలుదేరండి. ఇక్కడ ఎంత అద్భుతమైన భావం. అలాగే సంచరిస్తున్నాడు ఒక్కొక్కటి కూడా. ఆ వెళుతున్నప్పుడు వెన్బాకం, తిరువారూరు నుంచి దగ్గరలో ఉంటుంది వెన్బాకం అనేటువంటి ఊరు. అక్కడికి వెళ్ళి గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా తడుముకుంటూ భక్తుల సాయంతో ఏదో వెళ్ళి, క్షేమంగా ఉన్నారా గర్భగుడిలో అని అడిగట్ట. అనడంలో వెటకారం. ఆనందంగా ఉన్నారు కదా, ఇదిగో నేను గుడ్డివాడిని రోడ్డు మీద తిరుగుతుంటే తమరు ఆనందంగా కూర్చున్నారు కదండి ఇది అన్నాడు. వెంటనే అవునయ్యా, మేము ఆనందంగా ఉన్నాం, మా ఆనందానికి ఎప్పుడూ లేదు, నీ దారి నువ్వు పో అన్నట్టు. ఇక్కడ గుడ్డివాడి పాప వెళ్ళిపోతావులే అని ఆలయం గర్భగుడిలోంచి కర్ర విసిరాడైన, చేతి కర్ర, ఈ కర్ర పట్టుకు తిరుగన్నట్టు. ఇక్కడ ఇంకా శివుడిచ్చిన చేతి కర్ర పట్టుకుని తిరుగుతూ పాటలు పాడుతున్నాడు. అలా తిరుగుతూ కాంచీపురానికి చేరుకున్నాడు ఆయన. ఆ కాంచీపురంలో ముందు ఏకాంబరనాథుడి దగ్గరికి వెళ్ళలేదు, ఈయంతో లాభం లేదని చెప్పుకొని కామాక్షి మాత దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ కామాక్షి మాత దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. చిత్రం ఏంటంటే, అమ్మ నాకు శివుడి మీద ఎంత ప్రేమ ఉంటే పక్కన నువ్వు ఉంటావు కానీ ఎప్పుడు ఆయన్నే అడుగుతుంటాను, నేను ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను. ఎందుకంటే తండ్రి ఒక్కడు కొడితే తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు కదా, ఎంత గొప్ప మాట. అది కనబడుతుంది, అందుకే నిన్ను అడుగుతున్నాను. అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావని ప్రార్థిస్తున్నాను, నిన్ను చూడలేకపోతున్నాను. నువ్వు కళ్ళ తల్లివి, కామాక్షి కదా, అంతంత కళ్ళు 3 పెట్టుకున్నావు, నీ పేరే కామాక్షి, నువ్వే మీనాక్షి, విశాలాక్షి ఇత్యాది పేర్లతో ఉన్నావు, ఇంత కళ్ళ తల్లివే నీ ముందు ప్రార్థిస్తున్నాను, నాకు చూపు తీసాడమ్మ మీ ఆయన, నువ్వు అనుగ్రహించాలి. చూపు ఎందుకంటే ఆలయానికి వచ్చినప్పుడు సుందరమైన ఆ శివమూర్తిని చూడకపోతే నాకు తోచట్లేదు. ఊరు చూడాలని, ప్రాంతాలు చూడాలని, మనుషుల్ని చూడాలని, వస్తువులు చూడాలని కాదు, శివుణ్ణి చూడలేకపోతున్నానమ్మా. పైగా నేను మళ్ళీ ఏకాంబరనాథుడి ఆలయానికి వెళ్తాను, అక్కడ నీతో ఉండి నిగనగలాడిపోతూ ఉన్నటువంటి స్వామిని చూడాలి, నీ వల్ల ఎరుపెక్కిన స్వామిని చూడాలి. ఇది గొప్ప మాట. అంటే నీ సముఖంలో ప్రవాళ ఛాయలో ఉన్న శివుని చూడాలి. ఇది ఎంత గొప్ప మాట అంటే, శంకర భగవత్పాలు ఒక మాట చెప్తారు సౌందర్యలహరిలో. అమ్మవారు శివుడి ఆసనం మీద కూర్చుంటుంది, చాలామందికి తెలుసు. శివుడి రంగు శుద్ధ స్ఫటికం, కానీ చిత్రం ఏంటంటే ఆసనం మీద బల్లలా ఉన్న శివుడు ఎర్రగా కనబడుతున్నాడమ్మా. అంటే ఆయన శుద్ధ స్ఫటికమైన నువ్వు ఎరుపుదానివి కదా, నీ ఎరుపు కాంతి ఆయనలో ప్రతిఫలించి ఆయన ఎర్రవాడయ్యాడు అని చెప్తాడు. ఇక్కడ ఇందులో ఎంతో రహస్యం ఉందండి. నిర్వికారుడైన బ్రహ్మమునందు త్రిగుణాత్మకమైన జగత్తు కనబడ్డం మాయ యొక్క విలాసమే, అది దీని యొక్క రహస్యం మొత్తానికి. పటికంపు ఛాయ మా స్వామి శంకరుడు వన్యతోపగ చేయు చిన్నెమా జగదంబ అంటుంది శివపదం. ఇలా మనం గమనించినట్లయితే అందుకు ఆ ఏకాంబరనాథ మందిరంలో నీ వల్ల ఎరుపెక్కి పగడపు కాంతిలో ఉన్న శివుణ్ణి చూడాలనుందమ్మా, అందుకు కన్ను కావాలి, నువ్వైనా దయచూపరాదా అని చెప్తూ, పైగా నేనేదో అపచారం చేసిన కళ్ళు పీకిశాడే, అరే అంత లోకాన్ని కాపాడడానికి
విషాన్ని మింగాడు, నా అపరాధాన్ని సహించలేడా? విషాన్ని సహించి కంఠంలో పెట్టుకున్నవాడు నా అపరాధాన్ని సహించలేడా? విషం కంటే తప్పు చేశా నేను? ఇలా తిరిగి వాదన చేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. కానీ అమ్మకి దయ పుట్టేసిందండి. వెంటనే ఎడమ కన్ను ఒక్కటి ఇచ్చింది. ఇక్కడ పోనీ 2 కళ్ళు ఇవ్వచ్చుగా, మహాపతివ్రత, వాళ్ళ ఆయన్ని జవదాటదు ఇక్కడ. మరి ఎడమ కన్ను ఎందుకు ఇచ్చిందంటే ఆయనలో ఎడమ నేనేగా, కొంచెం హక్కు నాకుంటుంది ఇక్కడ. అందుకే ఎడమ కన్ను ఒకటి ఇచ్చింది. పోనీ సరిపోయింది, ఎడమ కన్నుతోనే చూడొచ్చు కదా. ఒక్కంటితో బయలుదేరుతుంటే చర్మవ్యాధి వచ్చిందండి. ఇక్కడ ఎంత బాధాకరమైన అంశం. ఇక్కడ చర్మవ్యాధి ట్రీట్మెంట్ అంటే ఎంత ప్రేమ చూపిస్తాడో అంత ఈ వాతలు పెడతాడు పరమేశ్వరుడు. ఎందుకంటే కర్మక్షయం, ఒక్క మోహం చాలు ఎన్నో సుఖదుఖాలు అనుభవించడానికి కిందకి దించుతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఏదో స్త్రీ మీద మోహం అనుకున్నాడు, సంసారం తగిలింది. ఆ తర్వాత సుఖదుఖాలు తగిలాయి, అన్నీ వస్తాయి. కనుక అంత జార్చేయడానికి అది ఒక్కటే చాలు, అన్నీ పట్టుకున్నాయి. అనుభవాలు అవ్వాలి కదా. పైగా సుందరుడు 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 అని అందరూ అంటున్నారు. పుట్టిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాడు, ఈయన మించి అందగాళ్ళేడు అందగాళ్ళేడు అందగాళ్ళేడని. దేన్ని చూసి? అంత అందగత్తెకైనా ఒక్క మచ్చ కనబడితే చాలు మొత్తం సౌందర్యం పోయినట్టే కదండి. ఏమిటి సౌందర్యం? దాని పరమార్థం ఏమిటి? కనుకనే తన భక్తుడు ఈ శరీర సౌందర్యంతో వెళుతూ కీర్తి పొందిన ఈ సౌందర్యంతో తాదాత్మ్యం చెందకూడదు, అతనికి జ్ఞానం కలిగించాలని పరమేశ్వరుడు ఆ చర్మవ్యాధిని ఇచ్చాడు. ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ వివేకం కలిగిస్తున్నాడు అంతే. దేహాత్మభ్రాంతి పోవాలి. ఎందుకంటే దక్షిణామూర్తి మర్చిపోవద్దు. ఊరికనే భక్తుడికి గోల్డ్ సప్లై చేస్తూ, ఫుడ్ సప్లై చేస్తూ, ధాన్యం ఇంటికి పంపిస్తూ కాలక్షేపం చేస్తాడా? తన భక్తుడు శుద్ధుడై జ్ఞాని అయి తనతో తాదాత్మ్యం చెందాలి. అది ఆయన ఉద్దేశం. దక్షిణామూర్తి మర్చిపోవచ్చు. ఆ విధంగా ఆ చర్మవ్యాధితో బాధపడుతూ తెలుసుకుని తిరుందుర్తిని ఊరు చేరాడు. మొత్తం గమనించవలసింది, ఏదో బాధ వచ్చిందని అక్కడ చతికిల పడలేదు. తన పని తను చేస్తూనే ఉన్నాడు. ఈ క్షేత్రం ఆ క్షేత్రం తిరుగుతూ తిరుందుర్తి వచ్చాడు. పోని చర్మవ్యాధి వస్తే వచ్చింది, ఒక్క కన్నుతో నేను చూడగలుగుతున్నాను కదా, ఆ పగడపు ఛాయి శివుణ్ణి చూశాను అని బయలుదేరి తిరుందుర్తి వచ్చాడు. అక్కడ శివుణ్ణి చూశాడు, ఆనందపరవశుడైపోయాడు. అలా వెళుతూ క్రమక్రమంగా ఆ తిరుందుర్తి వచ్చేటప్పటికల్లా అక్కడ ఒక పాట పాడాడు. అక్కడి నుంచి మళ్ళీ వాలంగాడు అని ఈశ్వరుడి దగ్గరికి వచ్చి గానం చేస్తూ క్రమంగా అక్కడ ఉన్నటువంటి ఒక కోనేరులో మునిగాడండి. మునిగి బయటకు రాగానే మొత్తం చర్మవ్యాధి పోయింది, 2 నేత్రములు వచ్చాయి. పరమేశ్వరుడు ఎక్కువసేపు బాధపడనివ్వలేదు, బుద్ధినిచ్చాడు. అప్పుడు అన్నాడు, విశాల నేత్రల మోహంలో పడి నన్ను నేను మరచాను, నీవు నిర్ణయించిన రుజుమార్గాన్ని తప్పాను, అందుకు ఈ కష్టం వచ్చింది. ఒక పదికంలో ఉన్న వాక్యాల భావం చెప్పాము ఇక్కడ. ఈ 3 వాక్యాలు జాగ్రత్తగా తెలుసుకుంటే చాలు. 1, విశాల నేత్రల మోహంలో పడి, కంటి వల్లే కదా వచ్చింది అది. ఇక్కడ ఆ మోహంలో పడి నన్ను నేను మరిచాను. నేను ఎవడిని? శివుడికి అభిన్నుణ్ణి, ప్రతిబింబ భావంగా వచ్చినటువంటి వాడిని. నా స్థితిని నేను మర్చిపోయి శివత్వం విడిచిపెట్టి విషయం వైపు దృష్టి వెళ్ళింది. ఆ దృష్టి ఒక్కటి రావడం చేత నేను నువ్వు ఏర్పరిచిన రుజుమార్గం తప్పాను అన్నాడు. రుజుమార్గం అంటే నువ్వు ఏర్పరిచిన ధర్మ మార్గం తప్పిపోయాను, అందుకు ఈ కష్టం వచ్చింది. అంటే కష్టం ఇవ్వడమే కాకుండా ఎందుకు వచ్చిందో తెలిసేలా చేశాడు. తెలియజేసి తర్వాత శిక్షణ పక్కకు తీశాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏకాంతంలో తిరువారులో స్వామి సుందరారికి తాను చెప్పిన ఒక అద్భుతమైన జ్ఞానోపదేశాన్ని ఉపమన్యుకృత శివభక్త విలాసంలో ఉంది. చెక్కిలారు దానిలో కనబడదు, కానీ అక్కడ కనబడుతుంది. అంటే జ్ఞానబోధ చేస్తాడు దక్షిణామూర్తిగా. అందుకే భక్తుడు నా విధంగా అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞానంతో ఇంకెక్కడ తిరిగినా పర్వాలేదు, ఆ విధంగా ఏర్పాటు చేసిన వాడు పరమేశ్వరుడు. మొత్తానికి అక్కడైతే ఆ సెంగిలియార్ అని కనబడిందో ఆమె రెండవదైనటువంటి అనిందిత, మొదటిది కమలిని పరవై, రెండవదైన అనిందితని ఇలా వివాహం చేసుకున్నాడు. కనుక 2 భార్యలు యోగం అక్కడ ఇద్దరిపై చూపు పడ్డం వల్ల వచ్చింది. పైగా ఆమె స్పందించిన తీరు వేరు, రెండో ఆమె స్పందించిన తీరు వేరు, గనక పెళ్ళిళ్ళు కూడా వేరుగా జరిగాయి. చిత్రం ఏంటంటే ఇక్కడ కూడా శివుడు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి సెంగిలియారికి ఈయనకి వివాహం జరపాలి మీరు అందరూ చెప్పాడు. ఇక్కడ అదే పద్ధతి అలాగే జరిగింది. లేకపోతే భక్తుని పట్టుకుని ఎవరిని తోస్తే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, నిందిస్తారు కదా, ఆ నింద రాకుండా ఉండడం కోసం శివుడే చాటింపు వేసి పెళ్లి చేయించారు. చూడండి ఇక్కడ. కనుక ఇప్పుడు సోషల్ యాక్సెప్టెన్స్ అంటారే, అది లభించింది ఇక్కడ. ఇలా చక్కగా కాలక్షేపం జరుగుతుంది. మహానుభావుడు ఈసారి ఏం చేశాడంటే తిరిగి తిరువారు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరవై దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆ పరవై దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే పరిచారకులను పెట్టి అతను లోపలికి రానివ్వద్దని చెప్పింది. మరొక ఆమెను వివాహం చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాడిని నేను ఎందుకు రాణిస్తాను
అని అంటే నేను నీకేమి అన్యాయం చేయలేదే, ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాను కదా, నేను రాకుండా ఉంటానా, కొంతకాలం అక్కడ ఉన్నాను కానీ నీ దగ్గర వచ్చాను కదా అంటే, నా దగ్గరకు వచ్చావు మళ్ళీ అక్కడికి వెళ్తావు కదా అన్నది ఆవిడ. ఇక్కడ మొత్తానికి రానివ్వలేదండి. మళ్ళీ వెళ్ళాడు సుందరార్ దగ్గర. సుందరార్ ఎక్కడికి? త్యాగరాజ స్వామి వారి దగ్గరికి వెళ్ళి, స్వామి దేవైనా బాగుందా, ఆమె రానివ్వట్లేదు చూడు అన్నాడు. అప్పుడు మళ్ళీ బయలుదేరాడు శివుడు. బయలుదేరి ఆమెను బుజ్జగించడానికి వెళ్ళాడు. ఇక్కడ ఎంత అవస్థ పెడుతున్నాడండి శివుడిని. ఆయన పని ఒక్కుంటేను కాడులాగా వీళ్ళిద్దరి మధ్య రాయిబారం చేయడానికి వాడుకుంటున్నాడు. అక్కడ ఆమె వాళ్ళిద్దరి మధ్య రాయిబారం, అంతకుముందు పెళ్లి కుదొచ్చడానికి రాయిబారం, ఇప్పుడు తగువు కుదొచ్చడానికి రాయిబారం. వెళ్ళి పరమేశ్వరుడు చెప్తే, నాకు నువ్వు చెప్తే నేను ఎందుకు వింటాను, ఎవడ వృద్ధ బ్రాహ్మడు వస్తే ఇలాంటి మాట వినే ఒకప్పుడు నమ్మేశా, ఆ త్యాగరాజు చెప్తేనే నమ్ముతానంటే నేనే వాడినమ్మా అని అసలు రూపం చూపించాడు ఆమెకి. వెంటనే కాళ్ల మీద పడి, నువ్వు చెప్తే ఏదైనా స్వీకరిస్తాను స్వామి అని మహాభక్తురాలైన ఆమె అప్పుడు రానిచ్చింది. ఈ వాట్లన్నీ ఊళ్ళో కొందరు మాత్రం ఆహా ఏమి సుందరరు, ఏమి భక్తుడు అన్నారు. కానీ ఒక భక్తుడికి మహాకోపం వచ్చింది. శివుడి చేత కాని పని చేయిస్తాడా, వీడు ఒక వీరమిండుడు లాంటి వాడండి. ఇక్కడ వీరమిండుడు భక్తి, ఈయన భక్తులను కొలవలేదనే కోపం. వీడు కోపం ఏమిటంటే శివుడి చేత రాయిబారాలు చేయిస్తాడా. ఎటువంటి పరమేశ్వరుడు అని జగదీశ్వరుడు ఎంత చేసి వీడికి ఎవరి మీదో మోహం ఏర్పడ్డం ఏంటి, ఆయన రాయిబారం ఏంటి, మధ్యలో వాళ్ళ మధ్య కలహాలు, ఈయన వెళ్ళి సరిదిద్దడాలు. ఇలా ఎవడైనా పరమేశ్వరుని వాడుకుంటాడా? కనుక పరమ పాపాత్ముల్లో ఎవడయ్యా అంటే వీడే పరమ పాపాత్ముడు. ఎవడు? సుందరారు. ఈయన్ని ఎలాగైనా నేను సంహరిస్తాను అని చూస్తున్నాడు. అవకాశం దొరికితే చంపాలని, కానీ అవకాశం దొరకట్లేదు. అతని పేరు కలిక్కాలు నాయనార్. ఇతడు నాయనారు, వాడి నాయనారే, అతడు మహాభక్తుడే. ఇతడికి నిజంగా ఇప్పుడు మీరు ఆలోచించండి, సుందరారు మీద ద్వేషమా, పరమేశ్వరుడి ప్రేమ. అందుకే ఆయన చేతి పని చేయించాడని సుందరారు మీద కోపం. మన ఊరికే శివభక్తులైనందుకు విష్ణు భక్తులకు కోపం, విష్ణు భక్తులు శివనందులు శివభక్తులకు కోపం, ఇవి పాపం. రెండూ కూడా కలి లక్షణాలు. ఈ కోపాలు వేరు, ఆ కోపాలు వేరు. ఇది ప్రేమజనితమైనటువంటి విషయం. కనుక ఎలాగైనా చంపేస్తాను కత్తులు నూరుతున్నాడు. ఈ శివుడు ఒక పని చేశాడు, అతనికి కడుపు నొప్పి వచ్చేలా చేశాడు. భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది కలిక్కార్ నైనార్కి. ఆ కడుపు నొప్పితో బాధపడుతుంటే అతని కల్లో కనబడి, సుందరారు నీ దగ్గరికి వస్తాడు, ఆయన పాటతో నీ కడుపు నొప్పి పోతుందని చెప్పాడు. ఇక్కడ ఆయన వచ్చి పాట పాడడానికి వీల్లేదు, ఆయన వల్ల కడుపు నొప్పి తగ్గకపోయినా పర్వాలేదు కానీ నేను రావడానికి వీల్లేదు, నేను నొప్పితోనే చచ్చిపోతాను కావాలంటే, కానీ అతను మాత్రం రావడానికి వీల్లేదు అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అక్కడ సుందరారికి చెప్పాడు, నీ మీద కత్తులు నూరుతున్నాయని ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళినాడు. ఇదేమైనా భావ్యమా, నీ కోపం వస్తే నువ్వు చంపే, కత్తులు నూరుతున్నా దగ్గరికి పంపిస్తున్నావు ఎందుకు అంటే, ఆయన కడుపు నొప్పితో బాధపడుతున్నాడయ్యా, నేనే చెప్పాను నువ్వు పాట పడితే తగ్గిపోతున్నాను. ఇక్కడ నాకు ప్రమాదం వస్తేనో రాదులే, నువ్వు వెళ్ళి అక్కడికి, ఎందుకంటే ప్రతివాడికి ఆరోగ్యం ముఖ్యం కదా, నేను చెప్పానంటాడు. అనగానే ఈ సమయానికి ఎవరో చెప్పారు, సుందరారు వస్తున్నాడు మీ ఇంటికి, సుందరారు వస్తున్నాడు. కల్లో వినేశాడు గనక, సుందరారు వస్తున్నాడు తన కడుపు నొప్పి తగ్గిస్తాడు అన్నాడు గనక తానే కత్తి తీసుకుని కడుపు పొడి చేసుకున్నాడు. ఇక్కడ సుందరారు వచ్చేటప్పటికి బ్రతకొండకూడదు, అతను చెప్పలేకపోతే నేను చావాలి అంతే. ఇక్కడ వాళ్ళ ఆవిడ తట్టుకోలేకపోయింది, ఏంటి బాధని. సుందరారు వచ్చాడు ఇంటికి రాగానే, స్వామి మహాభక్తులు మీపైన భక్తి ఉంది కానీ మా ఆయనకి మహాకోపం, ఈ అఘాత్యానికి పూనుకున్నాడు ఆయన అనగానే, అయ్యేది ఎక్కడున్నాడు అన్నాడు. వెళ్ళేటప్పటికి ఆయన అప్పుడే దెబ్బతినేశాడు. వెంటనే నా కారణంగా అతని కడుపుకి ఇలాగైంది కనుక, నన్ను నేనే శివభక్తుడు నా వల్ల పోయాడు కనుక అతడి కోసం నా ప్రాణత్యాగం చేస్తాను సిద్ధపడుతూ ఉంటే, ఒక్కసారి ఆ నాయనారు ఒక్కసారి లేచి చెయ్యి పట్టుకున్నాడు. నాయన వద్దు నాయన అన్నాడు. ఇక్కడ అంటే మళ్ళీ అతను బ్రతికించాడు పరమేశ్వరుడు. ఆయన చెయ్యి పట్టుకుని సుందరారికి నమస్కారం చేశాడు. ఇద్దరి మధ్య సఖ్యం కుదిర్చాడు. చూసారా, పడని వాళ్ళను కూడా మళ్ళీ స్నేహితులుగా మార్చిన అపారమైన కారుణ్యం శివునిది. దానికి ఎంత ఆట ఆడించాడు. ఇక్కడ ఒక్కటి నిర్ణయించుకున్నాడు, సుందరారికి శత్రువులు ఎవరు ఉండకూడదు, అదొక్కటే ఆయన యొక్క నిర్ణయం. అంటే ఇంత ప్రేమ చూపించి ఆ విధంగా కల్పించాడు. అంతేకాదు, ఎవరైనా శివుణ్ణి చూడాలంటే సుందరారు రికమెండేషన్ అయిపోయింది. ఆఖరికి అది పరిస్థితి. ఈయన అందరికీ అన్నదానం చేస్తూ తిరువారూరులో ఉంటూ ఉంటే, ప్రతిరోజు ఈయనకు ఒక ప్రత్యేకమైన ఆకుకూర వండి పెట్టేది వాళ్ళ ఆవిడ పరవై. ఆకుకూర చాలా రుచిగా ఉండేది. రోజు అది భోజనంలో తప్పనిసరిగా ఉండవలసింది, ఉంటుంది కూడా. కొద్ది రోజులు అయ్యేటప్పటికల్లా ఒకరోజు ఆకుకూర కనబడలేదు. ఇవాళ ఏంటి కూర లేదు అంటే, బాగా వర్షం పడుతుంది కనుక కూర తెచ్చా ఆయన తేలేదంతే. అంటే ఈ కూర నువ్వు తేవట్లే, ఎవడ తెస్తున్నాడా? అవును, ఒక ఆయన పాపం, ఆయన పేద బ్రాహ్మడు, రోజు కూర తెచ్చి మీకు వంటలు పెట్టమని, మీకు మాత్రమే పెట్టమని చెప్తున్నాడు. నాకు పెడుతూ ఉన్నాను అంటే, ఇన్నాళ్ళు నా మీద ప్రేమతో తెస్తున్నాడా? అయితే అతనికి ఏదైనా మనం చూడాలి.
రేపు అతడు వచ్చినప్పుడు నాకు ఒక్కసారి చూపించాను, ఇచ్చి వెళ్ళిపోతున్నాడు కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు కదా అన్నాడు. అంటే శివభక్తులకు లక్షణం ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. ఇంత ప్రేమగా ఎందుకు తెస్తున్నాడు? శివభక్తుడు కనుక ఈయనకి సేవట. శివభక్తుడికి సేవ చేస్తున్నా అంటే వాడు శివభక్తుడే. అలాంటి శివభక్తుడు నేను చూడాలి అని ఏన్నైనా రోజు తోటకూర తెస్తున్నావుటంటే ఎప్పటికైనా నీ దృష్టిలో పడకపోనా అని తెస్తున్నాను అన్నాడు. నా దృష్టి ఎందుకయ్యా అంటే నాకు శివుణ్ణి చూడాలనుందయ్యా. ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత ప్రార్థిస్తున్నా కానీ కనబడ్డు. నువ్వు పాడితే కనబడతాడు కనుక నాకు కనబడమని నువ్వు ఒక్కసారి ఆయన ప్రార్థించవయ్యా అని అడిగాడంట. అక్కడ వెంటనే ఇతను చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాడు తిన్నగా. వెళ్ళి ఆయన మీద పాటలు పాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ అప్పుడు పరమేశ్వరుడు ఏం కావాలి ఈయనకి వినబడేటట్టున్నాడు. ఈయనకు కూడా కనబడాలి స్వామి అని చక్కగా చెప్తే, మరి తెచ్చి అడుగుతున్నాగా, పాట పాడేవి కదా, పాటకు ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఇవాళ ఎదురు దర్శనమిస్తున్నాను దర్శనమిచ్చి అతన్ని అనుగ్రహించండి పరమేశ్వరుడు. అంతేకాదు ఆ ఊర్లో ఒక యజ్ఞం చేసుకుంటున్నాడు. యజ్ఞాలు ఏదో చేస్తున్నారు కానీ యజ్ఞం చేసిన వాళ్ళందరూ భక్తి ఉంటుందని చెప్పలేం, అది అరుదండి. అయితే యజ్ఞం చేయడం సత్కర్మ, దేవతల అనుగ్రహం ఉంటుంది. కానీ ఇతను భక్తుడైన యాజ్ఞికుడు. ఇతను ఏమంటున్నా అంటే నా ఆవిర్భాగాలు దేవతలకు ఇచ్చినప్పుడు ఎవరు కనబడరు నాకు తెలుసు, కానీ నాకు శివుడు వచ్చి ఆవిర్భాగం స్వీకరించాలి, కనబడుతూ స్వీకరించాలి పరమేశ్వరుడు. ఆయన స్వీకరిస్తే సర్వదేవతలు స్వీకరించినట్లే. అయితే మేము పిలిస్తే రాడు, నువ్వు పిలిస్తే వస్తాడు. అంత సుందర పాపులారిటీ అలా ఉంది ఇప్పుడు. ఎవరైనా శివుడి నుంచి ఏదైనా కావాలంటే ఈయన రికమెండేషన్. ఎందుకంటే డైరెక్ట్ సఖుడు, మిత్రుడు కాబట్టి ఆయన చూసుకుంటాడులే అనేటువంటి భావం. అలాగా బ్రతిమలాడారు. సరే నేను చెప్తాను ఆయన ఇష్టం అని చెప్తే, వస్తాను కానీ నేను ఏ రూపంలో వచ్చినా నాకు హవిస్సు ఇవ్వాలని చెప్పు అన్నాడు. ఇక్కడ అంటే ఏదో మాయ చేయబుతున్నాను అర్థమైంది, కండిషన్ పెట్టాడంటే ఇక్కడ. సరే హవిస్సులు వేస్తున్నారు. ఆ శివుడికి ఇవ్వాలనుకునేటప్పటికల్లా అక్కడికి ఒక ఆయన ఎలా తయారయ్యాడు వచ్చాడంటే, ఒక కల్లుకుండ, ఒళ్ళంతా కంపు కొడుతున్న శరీరము, చుట్టూ వేట కుక్కలు, పక్కన చాండాలి, ఈయనకి తగ్గట్టు ఆవిడ కూడా చాండాలి చండాల రూపంతో ఉభయులు కలిసి వచ్చారు ఇక్కడికి. ఏదో హవిస్సిస్తారట అని వచ్చాట అక్కడక్కడ. వెంటనే చిచి అనుకోకుండా ఆ యాజ్ఞికుడు ఈయన చెప్పిన మాట ప్రకారంగా ఏదో రూపంలో అన్నాడు కనుక వెంటనే హవిస్సెత్తి నీ పుర్రెకి బిగ్గిన్ని బయట పెట్టాడు. ఇక్కడ కపాలపత్ర చాచగానే అందులో వేశాడు. వేసిన వెంటనే యాజ్ఞికుడిని తనలో ఐక్యం చేసుకున్నాడు పరమేశ్వరుడు. ఇక్కడ ఇలా అనుగ్రహించాడు. ఈయన రికమెండేషన్లు అండి ఇక్కడ. దీన్ని బట్టి ఆయన భక్తి భావం మనం పరిశీలిస్తుంటే ఎటువంటి దివ్యమైన భూమికి చెందినటువంటి వాడు ఆయన. అలాగా ఉభయులతో ఆయన ఉన్నప్పటికీ నిరంతర శివకైంకర్యమే జీవితంగా చేశాడే తప్ప మరొక వైపు ఆయన మనస్సు మళ్ళలేదు. అలా ఉంటున్నటువంటి సమయంలో ఆ ఇద్దరు పత్తులు క్రమక్రమంగా గతించి వాళ్ళు కైలాసానికి చేరుకున్నారు. ఈయనొక్కడే మిగిలాడు. కానీ వ్రతం మాత్రం మానలేదు, నిరంతరం అదే వ్రతం. ఒకప్పుడు చేరరాజ్యంలో ఉన్నప్పుడు, చేరరాజు మిత్రుడని చెప్పాం కదా, అదే అంజై హలం అని చేరరాజు రాజధాని, అక్కడ ఆయన ఉన్నాడు. ఆ సమయంలో ఎప్పుడు కూడా ఆలయానికి వెళ్ళడం, పూజ చేసుకోవడం. చేరరాజు ఈయన కలిసి శివుని కరుణ గురించి, శివుని లీలల గురించి, తమ జీవితంలో శివుడు చూపించిన కారుణ్యం భక్తుల జీవితంలో చూపించింది. అంతేకాదు గొప్ప పని ఏం చేయించాడంటే, దాసుల మీద పాట రాయమని చెప్పాడు కదా ఆయన, గుర్తుందా? అప్పుడు ఆయన అప్పటి వరకు ఎవరెవరు దాసులు ఉన్నారో వాళ్ళందరి మీద పాటలు రాశాడు ఆయన. అదే ఈ స్వామి రచించినటువంటి ప్రత్యేకమైన పాటలుగా కీర్తించబడుతుంటాయి. అవి ఈయన చేత రాయించడమే ఆ వీరమిండు యొక్క పంతం వల్ల శివుడు ఆజ్ఞగా వచ్చింది. దానివల్ల ఈ మహానుభావుడు ఒక అద్భుతమైన రచన మనకు చేసిచ్చాడు. అదే తిరుత్తొండత్తొహై. ఈయన రచించాడు తిరుత్తొండత్తొహై. ఇందులో అనేక మంది భక్తుల కథలు, అప్పటి వరకు తన వరకు వచ్చిన భక్తుల కథలన్నీ అందులో ఈయన పాడాడు. ఇది వీరమిండర్ నాయనార్ వల్ల ఈయన పలికించింది. అంటే వాళ్ళిద్దరు పంతం వల్ల అద్భుతమైన గ్రంథం రచన వచ్చింది. సెక్యులర్ చెప్తాడు, నేను రాస్తున్న ఈ పురాణానికి ఆధార గ్రంథము సుందరారు రచించినటువంటి తొహై అనే పుస్తకమే అని చెప్పాడు. అలాగే నంబి అండారు నంబి రచించింది కూడా, అంటే ఆధార గ్రంథం అది. ఇలాంటి రచనలు ఎన్నో చేసి ఎన్నో కీర్తనలు పాడిన ఈ మహానుభావుడు శివకటాక్షం గురించి మాట్లాడుతుంటే ఒకసారి అర్థమైంది, ఇంకా నేను కైలాసానికి వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది అని. అక్కడ రాజుతో చెప్పాడు, నేను ఇంక వెళ్ళాల్సిన వస్తుంది నాయన అనగానే. అప్పుడు ఇంద్రుడు ఐరావతం పంపించట. శివుడు ఇంద్రుని ఐరావతాన్ని పంపించాడు. ఐరావతం ఎక్కి వెళుతున్నాను కానీ చేరరాజుకి ఏడుపు వచ్చింది. నాగతో అన్నాడు, నేను శివుడితో చెప్తాను కానీ నీ గుర్రం చెవిలో నువ్వు నిరంతరం జపించే మంత్రం జపించు, గుర్రం ఎక్కన్నాడు. నిరంతరం జపించే పంచాక్షరిని గుర్రపు చెవిలో చెప్పాడు ఆయన. గుర్రం ఎక్క కూర్చోగానే
ఈయన ఐరావతం మీద గగన మార్గం, ఆ వెంట గుర్రం మీద చేరరాజు గగన మార్గం. ఇద్దరూ క్రమంగా చేరి కైలాసంలో పరమేశ్వరుని సన్నిధికి చేరుకున్నారు. ఇది మొత్తం సుందరార్ చరిత్ర. ఉపమన్యు మహర్షి దీన్నంతటినీ విస్తారంగా చెప్పాడు. అటువంటి సుందరార్ అనబడేటువంటి నయనార్కి నమస్కరిస్తూ, ఈ నయనార్ కథ చెప్పేటప్పుడే మరికొందరు నయనాలని చెప్పుకున్నాం. ఈయన అనుగ్రహం వల్ల ఆకుకూర తెచ్చిన ఆయన, ఆకుకూర వెరైటీ వేట. ఇప్పటికీ తమిళనాడులో ఆకుకూరకు దూతకూర అని పేరు, ఆకుకూరకి. ఎందుకంటే ఇది దౌత్యం వహించాడు ఆకుకూర ఆధారంగా గనక ఆకుకూరకు దూతకూరని పేరు వచ్చింది ఇక్కడ. ఇటువంటి భక్త రక్షణ నైపుణ్యం. ఇప్పుడు మనం ఎవరి కథ చెప్పుకున్నాం? భక్తుడు కదా, భగవంతుడు కదా. సుందరార్ కథ చెప్పుకున్నాం, శివుడి కథ చెప్పుకున్నావా? భక్తుడికి తనకంటూ కథ ఉండదు, శివుడి కథే తన బతుకు. తెలుసుకోండి, ఇక్కడ శివుడే తన బతుకు. శివుడే తన బతుకైనప్పుడు ఆ బతుకులో అడుగడుగున శివుడు ఎలా చూసుకుంటాడో అని చెప్పడానికి సుందరార్. అందుకే విస్తారంగా చెప్పిన కొందరు నయనార్ల కథలు విస్తారంగా ఉంటాయి. కొన్ని సెక్యులర్ క్లుప్తంగా రచించాడు, అంతేకాదు కొన్ని కథలు నామమాత్రంగా స్మరించినా చాలు, కొన్ని విస్తారంగా చెప్పుకోవలసినవి. అలాంటి సుందరార్ అనబడేటువంటి ఆ మహాభక్తుని పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఆయనకి నమస్కరించితే శివుడికి చాలా సంతోషం. ఎందుకంటే దాసానుదాసుడు కదా ఆయన ఇక్కడ. కానీ అందరి నయనార్లకు కూడా నమస్కరిస్తూ, అలా నమస్కరిస్తే కొంచెం విశ్వేశ్వరుడు చేరదీస్తాడని ఉద్దేశంతో చెప్పుకున్నాం. అటువంటి సుందరార్ చేత అనేక ఆలయాల్లో కీర్తించబడ్డ పరమేశ్వరుడు మన కోసం కాశీక్షేత్రంలో అనేక రూపాలుతున్నాడు. అటువంటి విశ్వనాథుడు మనల్ని అనుగ్రహించుగాక అని ప్రణమిల్లుతూ స్వస్తి.